మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. పిల్లరా బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? దేవుణ్ణి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా? వాటిని ధ్యానిస్తున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రతి ఒక్కరూ దయవుంచి మరి ఈ యొక్క వాగ్దానాల కార్యక్రమం కోసం ప్రార్థన చేయండి. కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరిగించడానికి దేవుడు కృప చూపిస్తున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. మీరు కూడా దైవ సన్నిధిలో అనుదినము గడపటానికి, దేవుని యొద్ద ఎక్కువగా మరి ప్రార్థించడానికి దేవుడు మీకు కృప చూపించును గాక. అలాగే బైబిల్ క్విజ్ కోసం కూడా ప్రార్థన చేయండి. మా కోసం, మా ఆరోగ్యాల కోసం ప్రార్థన చేయాలని ప్రభు నామములో మనవి చేస్తూ, ఈ రోజు దేవుడు మనకిస్తున్న చక్కని వాగ్దానము కీర్తనల గ్రంథం 118వ అధ్యాయము మరి 26వ వచనంలో 2వ లైన్లో చూద్దాం. యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుము. యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుము అంటే యెహోవా దీవెన, దేవుని యొక్క దీవెన ఆయన తన మందిరములో నుండి దీవించుము అని ఎవరు మరి ఈ యొక్క కీర్తనకారుడు అంటున్నట్లు, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనకి దీవెన ఆశీర్వాదం అనేది మన సొత్తండి. దీవెన ఆశీర్వాదం మాకేమి లేదండి, మాకెప్పుడు దారిద్రతను, అనారోగ్యాలను, అప్పుల భారాలను, మానసిక ఒత్తిడులను అని ఎంతో మంది నలిగిపోతూ ఉంటారండి. కానీ దేవుని మందిరములో ఉన్నటువంటి నీకు నీ అథారిటీ, నీ అధికారము, నీ అర్హత దీవెన ఆశీర్వాదం. దీవించబడినటువంటి జనాంగం మనం, ఆశీర్వదింపబడినటువంటి జనాంగం. ఎందుకంటే ఆ కల్వరి సిలువలో యేసు ప్రభు వారు మన కోసం చేసిన త్యాగం యొక్క మీనింగే అదండి. ఆయన మనల్ని దీవించటం కోసం, ఆశీర్వదింపబడటం కోసం, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటం కోసమే ఆ సిలువలో ఆయన మరణించి తిరిగి పునరుద్ధానుడై ఉన్నాడు. కాబట్టి ఆయన్ని కలిగినటువంటి మన జీవితంలో ఈ లోకపరమైనటువంటి ఆశీర్వాదాలతో పాటు పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు మనకి ఆల్రెడీ అనుగ్రహించి ఉన్నాడు. ఇవి మనం రిసీవ్ చేసుకోవటంలోనే మన జీవితం అంతా ఆధారపడి ఉంటుంది. దేవుని యందు నిజమైనటువంటి భయమును, భక్తిని కలిగి ఉన్నటువంటి నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ప్రతి ఒక్కరు ఏకీభవించండి. మీ సమస్యలను బట్టి మీరు ఏకీభవించినట్లయితే దేవుడు మీకు మేలు చేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలయ్యా. మేమైతే హోప్లెస్, మేమైతే ఏమీ చేయలేం, నువ్వే సమస్తము చేయగలిగిన దేవుడు తండ్రి. నీ యందు మాత్రమే విశ్వసించి, నమ్మకించి, నీ మందిరమును కనిపెట్టుకొని, నీ సన్నిధిని కనిపెట్టుకొని ఉన్న మా జీవితాలలో దీవెన ఆశీర్వాదం అనేది నీవు అనుగ్రహించే దేవుడు అని మేము విశ్వసించి నమ్ముచున్నాము ప్రభా. అందుని బట్టి నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ, యెహోవా మందిరములో నుంచి ఆశీర్వాదం వచ్చునని, నీ దీవెన ఆశీర్వాదం మేము పొందుకొని ఉన్నామని విశ్వసించి నమ్ముతూ, ఎవరైతే రక్షణ లేని కుటుంబాలు ఉన్నాయి, రక్షణ దయచేయండి. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి, చిన్న బిడ్డలను ఆశీర్వదించండి. ఆయా రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని దీవించండి. అనారోగ్యాలతో ఉన్న బిడ్డల్ని ముట్టి తాకి స్వస్థపరచండి. విడిపోయిన కుటుంబాలను కట్టండి. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. అయ్యా మా జీవితాల్లో కూడా మీరు మేలు చేసి సహాయం దయచేయమని, ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, ఎక్కడెక్కడైతే నాయన మీ సేవా పరిచర్యలు జరుగుతున్నాయో తండ్రి, అవన్నీ కూడా మీరు ఘనంగా జరిగించండి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దళిత క్రైస్తవుల పక్షాన అది కొట్టివేసి నాయన నీవే న్యాయము చేయమని, మా రాజుగా, మా తీర్పరగా నీవే ఉండి మీకు మహిమ తెచ్చుకోనమని, ఎక్కడ ఏ యొక్క మందిరాలు కూల్చబడినవి అవన్నీ తిరిగి కట్టబడటానికి సహాయం దయచేయమని, ఈ రాజ్య వ్యాప్తిలో మేమందరము నమ్మకంగా పనిచేసే కృపను మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.